తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి గళాలు వినిపిస్తున్న వేళ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కొన్ని రోజుల క్రితం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. దీంతో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ రోజు రాత్రికి హైదరాబాద్ రానున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనున్నారు. ఎమ్మెల్యేలను 4 గ్రూపులుగా చేసి వారితో దీపాదాస్ మున్షి మాట్లాడనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం జరుగుతున్నారు. అజీం, అసలు ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్లో? రేపు ఎవరెవరితో సమావేశం అవుతున్నారు? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ దీపాదాస్ మున్షి ఈరోజు రాత్రి ఏదైతే హైదరాబాద్కి రానున్నారు, అయితే రేపు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా సమావేశం నిర్వహించున్నారు. మనం చూసినట్టయితే చూసాం గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఐటీసీ కోహినూర్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారని చెప్పి ఆ రహస్య భేటీలో పలువురు మంత్రులపై వారు అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలిసింది. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించిన దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టారు. సో ఇందులో భాగంగానే రేపు ఏదైతే ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఏదైతే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా దీపాదాస్ మున్షి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందరూ కూడా ఏదైతే సమావేశంలో పాల్గొననున్నారు. సో ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కూడా 4 గ్రూపులుగా విభజించారు. సో మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఏదైతే ఈ సమావేశం కూడా ప్రారంభం కానుంది. సో మధ్యాహ్నం 3 గంటలకు మొదట మనం చూసుకున్నట్టయితే ఈ సమావేశంలో 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఏదైతే నిజామాబాద్, ఖమ్మం ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. తర్వాత 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 15 నిమిషాలు కరీంనగర్, వరంగల్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. 5 గంటలకు 5:30కు సంబంధించిన విషయం చూసినట్టయితే నల్గొండ, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన నేతలతో భేటీ అవుతారు. అలాగే చివరిగా రంగారెడ్డి, మహబూబాద్ నగర్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా భేటీ అవుతున్నారు. అంటే 4 విభాగాలుగా ఎమ్మెల్యేలను విభజించి ఆయా జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ నిర్వహించినారు. ఎందుకు అసలు ఎమ్మెల్యేలో ఎందుకు అసంతృప్తి ఉంది, అసలు పార్టీలో ఏం జరుగుతుందనే దానిపై కూడా అటు ఏఐసీసీ కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఈ ఎమ్మెల్యేలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమావేశం ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ రోజు రాత్రి ఢిల్లీకి చేరుకున్న దీపాదాస్ మున్షి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో కూడా చర్చించి అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, అసలు ఎందుకు భేటీ అవ్వాల్సి వచ్చింది, భేటీకి గల కారణాలు ఏంటి అనే అంశాలు తెలుసుకొని రేపు జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో వారితో పాటు మాట్లాడే అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్ కావచ్చు, అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పార్టీకి ఇది డ్యామేజ్గా ఉండే వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా దీన్ని దిద్దుబాటు చర్యలు దిద్దాలని చెప్పి కూడా ఏఐసీసీ పార్టీకి సంబంధించిన నేతలు భావించారు. సో ఇందులో భాగంగానే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎంలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎమ్మెల్యేలు ఆయా ఏదైతే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, అక్కడ ఉన్న జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి మంత్రులు కూడా అక్కడ పాల్గొంటారు. సో మంత్రులు ఎలా ఉంటున్నారు, అంటే వారు తీసుకెళ్ళిన సమస్యల్ని ఎలా పరిష్కరిస్తున్నారు, అసలు పరిష్కరిస్తున్నారా, సమయం ఇస్తున్నారా లేదా, ఇస్తే ఇలాంటి సమస్య ఎందుకు ఏదైతే లేవనెత్తింది, ఎందుకు రహస్యంగా భేటీ కావాల్సి వచ్చింది, ఇలాంటి అనేక అంశాలపై కూడా రేపు ఏదైతే ఈ సమావేశంలో చర్చ రానున్నట్టు కూడా మనకు తెలుసు. సో దీంతో ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క అంశం ఏదైతే రేపటి జరుగుతున్న ఈ సమావేశం ఏదైతుందో చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి అంశాలు చర్చిస్తారు, సో ఎలాంటి సమాధానాలు ఎమ్మెల్యేల నుంచి వస్తాయి. ఇప్పటికే మనం చూసాం ఎమ్మెల్యేలు కూడా అనిల్ రెడ్డి మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు ఏసీసీ రాష్ట్ర వాళ్ళ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా తను చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో అసలు ఎమ్మెల్యేలు ఎలాంటి అంశాలను అసలు ఏసీసీ రాష్ట్ర వాళ్ళ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్తారు, దానిపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది అయితే ఒక కాంగ్రెస్ పార్టీలో అలాగే తెలంగాణ రాజకీయ వర్గాల్లో అయితే ఒక ఆసక్తికరమైన చర్చగా మారిందని మనం చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీం.